ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగోండి మేము ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఉన్నాం, హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో. మీకు అందరికీ జ్ఞాపకం ఉంది కదండి, రిపెంట్ కాన్ఫరెన్స్ ఈ నెల 15, 16, 17 తారీఖులో 15, 16, 17 ఫ్రమ్ 4 o'clock till 10 o'clock. మీరందరూ వస్తున్నారని ఆశతో ఎదురు చూస్తున్నాము. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. Remember the timings, remember the dates, mark your calendars. We're looking forward to seeing you all. Yes. గతసారి మనం అనౌన్స్ చేసిన డేట్స్లో మీటింగ్ పెట్టలేకపోయాము కొన్ని అనివార్య కారణాలు బట్టి. కానీ ఈసారి దేవుడు మరొకసారి అవకాశం, తరుణం మనకి ఇచ్చాడు. ఇదే స్టేడియంలో ఘనంగా దేవుని సన్నిధిలో చేరి పశ్చాత్తాపముతో, సమర్పణతో, స్తుతి ఆరాధనతో దేవుణ్ణి ఆరాధిస్తానికి, ఆయన సేవిస్తానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని సద్వినియోగపరచుకుందామండి. ఎందుకు ఈ రిపెంట్ కాన్ఫరెన్స్? బంధకాలు ఉన్నవారు విడిపించబడాలని, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నవారు దేవునితో పశ్చాత్తాపడి ఆయన ప్రేమలోకి రావాలని, ఆయన నిబంధనలోకి రావాలని, అదే సమయంలో మన పితరుల దోషములు, పాపము, కీడు, నష్ట, శాపం, తెగులు, మనకు తెలియని కార్యాలు, తెలియని పాపాలు, లేకపోతే తెలిసి చేసిన పాపాలు, లేకపోతే తెలిసి జరిగిన కార్యాలని ప్రభు సన్నిధిలో సమర్పించుకుని పాపాలను ఒప్పుకుని అపవాది దగ్గర రద్దు చేసి, ఇంకా నాకు అపవాదితో సంబంధము లేదు అని ప్రకటించి దేవుని బిడ్డలుగా, దేవుని సాక్షులుగా ఇక్కడ నుండి బలమైన అభిషేకంతో, స్వతంత్రతతో, స్వేచ్ఛతో తిరిగి వెళ్ళాలనే ఇటువంటి కాన్ఫరెన్స్ని జరిపిస్తున్నామండి.